ఎప్పుడు మీరు సరిపోతుంది ఎప్పుడు ఛాయ్ అమ్ముతూ స్టార్ట్ ఇస్తూ పెళ్లి చేసుకున్నాం బాగానే రోజులు నాకేం తెలియదు టైం పడి ఉందమ్మా తెలియదు లైన్ అంతా పక్కకి వెళ్ళాల్సింది అరే చాయ్ రాదు కదా గరం గరం చాయ్ నాకెందుకు చాయ్ వాళ్ళకన్నా కావాలి ఇట్లా తిరిగి రాబోతున్నారు కొట్టరేమో నీ యొక్క పెళ్లి అయిందా పెళ్లి అయితే నీ యొక్క వరుడు పెళ్లి కాలేదన్నమాట నేను ఇప్పుడే 16-17 సంవత్సరాలు వెళ్ళి 16-18 సంవత్సరాలు పట్టాయి నాకు నీకు పెళ్ళైనా అడిగితే అసలు నీకు వచ్చేయండి నీ లెక్కేమది ఏం లేదు ఏం లేదు తెలుసుకుందామని అడిగాను దేని గురించి తెలుసుకోవడం ఒక మాట చెప్తాను అలా సరే చెప్పు నళిన దళాయ సాక్షి నర నాగుని పుత్రివో రాజకన్యవో నళిన దళాయ సాక్షి నర నాగుని పుత్రివో రాజకన్యవో తెలియక చేతు నాదు విని వేషము కోసల యోగ్య పలుకో సంధ్యతోనుడా పలుకో సంధ్యతోనుడా కృపాలుడనే ముదర్శనుడా అంబకు సత్పలుకుడా అంబవై కవికి భక్తుడా నన్ను వివాహ ಮಾಡಲೇ నేను మునికుమారుడు అనుకుంటున్నాయేమో నాది కూడా రాజకులం ఏది అయోధ్యాపురి పట్టణం పేరు ద్రోసంజి మహారాజు కొడుకు నేను నా పేరు సుదర్శను ఆ అంబ వైష్ణవికి ప్రేమైన భక్తుడు నేను ఎందుకంటే నీకు పెళ్లి కాలేదన్నావు కదా నన్ను వివాహం ఆడమని కోరుతున్నాను పెళ్లి కాని వాళ్ళంతా నీకు వివాహం ఆడమనిపోతావు నిన్ను కోరుకుంటున్నాను అందరూ ఎందుకు వాడతా మరి నిన్ను ఒక్కదాన్ని కోరుకుంటున్నా అట్లాడున్నావా నువ్వు ఐమాక్స్ ఇదే పని చేస్తున్నావా ఇట్లనే పెళ్లి చేసుకుంటాను అక్కడ ఎందుకు పోతామండి నువ్వు ఐమాక్స్ ఉంటావని మాకు తెలియదా మేము అక్కడ హోమ్ కదా మనంతా వనంరాజు కూడా రాజా కాలు పంపిస్తున్నావా ఒక మాట కుందరద నన్ను కోరి తిరావే కుందరద నన్ను కోరి తిరావే అందుకమల నీవు నాకు మాటలాడలే పిన్నేసులు ఆంటలు
ఇప్పటిదాకా ఛాయ్ అంటే అప్పుడే బిజినెస్ మళ్ళీ మార్చినవా? ఏం చేస్తే లాభం వస్తుందా? బిజినెస్ లంబడి చెప్పండి ఇదే పని అనేది పక్కకి అవే కదా ఇంటి పక్కకేనా కావా? గాజులు మీ వల్ల కావాలి. టిక్లీలు మంచి మంచి ఉన్నాయి. ఒక్కరిని రావచ్చు కానీ మరి ఇంట్లో లేదు టైం పాస్ అంతేనా? ఏమో ఇంట్లో ఇటు ఉంటే నీకేమన్నా ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అన్నట్టు. అంటే మీరు ఇదే పని అలుపు సలుపు ఏం లేకుండా ఇద్దరం కలిసి బేరం చేసుకుంటున్న వల్ల తప్పేమున్నది? ఏమైనా చేసుకో. అక్కడ నగరం ఉంది, పట్టణం ఉంది, ఇట్లా పోతున్నా అమ్ముకుంటా మీరిద్దరు ఉందాం అనుకున్నా. అది కాదు గాజులు ఇప్పిస్తే గాజులు డజన్ అట్లా కూడా ఉందా? నువ్వు గాజులు పోతు నువ్వు వెళ్ళు వద్దా నా తిప్పలు నేను వాడతా గానీ చెప్తున్నా, నా ప్రయత్నం చేస్తున్నా. లిప్స్టిక్ వద్దా మీకు? పోనీగా చేస్తామే మాకు లేచి ముఖం చూసి 7.5 బేరం దొరుకుతుంది. రాజధాని రాజు రాజకులము వారు ఇల్లు రావచ్చు, రాజకులము వారు ఇల్లు రావచ్చు, రాజులైతే నాకు ఎవరైతే నాకేమి మా దగ్గర నాకు అవసరం లేదు, మా దగ్గర తోసేస్తాం అంతే. అవును ఒక మాట పంతమిట్లు అసలు పంతబారి పర్వతాల మంచిది కాదు. నేను పంతులు భారీ కోరలేకపోతున్నా. ఒక మనకు వింతాగా వారు కూలి కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చినట్టయితే మల్లెపూలు 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 అల్వా మల్లెపూలు మల్లెపూలు తీసుకుంటారు అల్వా మల్లెపూలు సాయంత్రం ట్యాంక్ బండ మీద బేరం బాగా కూర్చుంటే కాదు మాయపడబడ్డ ఇదిగో ఈ తొవ్వలు కనబడి అట్లా కాదు. నీకు ఇంత దూరం వచ్చినా కదా, రేపటి చౌరాస్తుంది ఇక్కడ ఒకటి. ఆ చౌరాస్తం వైపు కూర్చో. అటే పోతున్నా మరి అంటే బేరం బేరం అవుతుంది అన్ని రకాలుగా. మొత్తం బేరం అంటున్నారా? మంచిగా అవుతుందా? అక్కడ పోయి కూర్చో. ఎవరికి పెట్టా తీసుకోండి తీసుకుంటలేదు. ఏమన్నా ఐడియా ఇగో ఒక్కటే ఇగో అటు చూడు గోల ఒక కాలం ఏమంట దయ ఉడుతుంది పడ్డమైంది. ఎన్నో ఎన్నో కథలు పడుతూనే అయింది. అవునని ఇక ఒక్క మూర తీసుకో ఫోన్లు చేయి తీసుకో మరి అందుకే తీపి తీపి చేసుకోరు ఇద్దరు. కబుర్తో
డాక్టర్ కబురు పంపిస్తా ఆయన కలిసినామని అన్ని తీసుకొని రాబో ఇప్పుడు తీసుకుంటా అప్పుడేం తీసుకుంటావు ఆయన ఊరికే తీసుకొని ఇట్లా విశ్లేషణ ఉన్నట్టున్నాను పైసా పోతే పని కావాలంటే అవుతుందా నువ్వు పైసా పేకో తమాషా తెకో ఇప్పుడు పైసలు ఇస్తేనే పని అవుతుంది పుణ్యానికి రాదా అంటే వస్తుందా తీసుకుంటాను మాట్లాడుతూనే పది పుస్తకం ఒక మాట ఇంటి సుశీల పంచమదిలా ఎల్ల పతిపాల ఇంటి సుశీల పంచమదిలా ఎల్ల పతిపాల పంచని బారికి కరుణోనే నడుచుంట చేరవే పంచని బారికి కరుణోనే చేరవే పంచని బారికి సుశీల పంచమదిలా ఎల్ల పతిపాల ఇంత పంతం పడితే ఒక మాట మంతా నమ్మునరావు మంతా చెయ్యమురా చెంత అరే నాతో సాగై చెప్తాను అవును పల్లవ పాణి ప్రాముల్యమే పల్లవ పాణి ప్రాముల్యమే పనది పోని పల్లవ పాణి అల్లిగిల్లి గలు ఆనందము కొరాని అల్లిగిల్లి గలు నీ స్పర్శ చూస్తుంటే ఆనందం ఉంది మొగోళ్ళు ఆడలు చేసేటట్టు లేదు నువ్వు మొగలు తెలియదు ఆడలు తెలియదు నీకు నీకు మధ్య కూడా నేను పోతున్నా ఆయన వచ్చి కాలు తీసుకుంటావా నువ్వు మధ్య ఒక మాట చెల్లున నీకు చెల్పట్ట నాకు ఇలాంటి మాటలు చెల్లాలని నీకు ఎన్నోసార్లు చెప్పినా కానీ నువ్వు అర్థం చేసుకోకుండా మళ్ళీ పైకి వస్తున్నావు మంచిది కాదని చెప్తున్నావు నేను. మాట వింటావా నువ్వు ఇట్లయితే సేవక మర్యాద చెప్తూ వింటలేదు అటు గుంజుకొని గుండెలో కదా మర్యాద చెప్తే మంచి వినాలి కదా వింటలేరు కదా వాళ్ళకు ఎట్లా చేయాలో అట్లా చేస్తే బాగుంటుంది. కేసు పెడుతుంది కొంచెం పోలీస్ స్టేషన్ వల కొడతారు అప్పుడు పక్కన పెట్టి నువ్వు పట్ల బాకీ అయినట్టు రాజులంగా